చరాచర జీవకోటికి ఆధారము, సమస్త భూతగణానికి ఆధారము ఆ మహాతల్లి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్ని, తెలుగు ప్రజానికాన్ని సంపూర్ణంగా రక్షించాలని, ఆశీర్వదించాలని, మంచి పాడి పంటలతో ఉండాలని, మాన్య ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం మళ్ళీ వెళ్ళాలని భగవంతుడు ప్రార్థిస్తూ, వరదేవతా పరంగా ఆశీర్వదిస్తూ, మా సోదరి సీతక్క గారు కూడా ఈ కార్యక్రమం రావడం సంతోషంగా భావిస్తూ, సమ్మక్కను సారక్కను ఆరాధ్యదైవంగా భావించేటువంటి మా సీతక్క రావడం సంతోషంగా భావిస్తూ ఆశీర్వదిస్తూ సెలవు. తరతరాలుగా మనము జరుపుకునేటువంటి గ్రామ దేవతలలో మరి అత్యంత ప్రతిష్టాత్మకంగా హైదరాబాద్లో పూజించుకునేటువంటి ఉజ్జాయిని మాంకాలమ్మ బోనాల పండుగకు ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావడం జరిగింది. చాలా అద్భుతంగా మరి దేవాలయ కమిటీ కానీ, ఎండోమెంట్ వారు కానీ, ప్రభుత్వం నుంచి కానీ, ఇన్ఛార్జ్ మంత్రి గారు కానీ, ఎండోమెంట్ మినిస్టర్ గారు కానీ అందరూ కూడా ఇక్కడ ఏర్పాట్లు చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు వారందరినీ అభినందిస్తూ, పోలీసులు కూడా నిరంతరం పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఎలాంటి ఇబ్బందులు లేకుండా. ఈ సందర్భంగా ఫస్ట్ వచ్చినాం కాబట్టి చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు కూడా. ఫస్ట్ టైం నేను ఇక్కడ ఎప్పుడు మన గురువుగారు చెప్పినట్టుగా సమ్మక్క సారలమ్మ బిడ్డలం, సమ్మక్క సారలమ్మ మొక్కుకునే వాళ్ళం. కానీ ఇక్కడ ఈ ఉజ్జాయిని మాంకాలమ్మ నుంచి కూడా చాలామంది భక్తులు మేడారం వచ్చి సమ్మక్క సారలమ్మను మొక్కుకుంటా ఉన్నారు. ఆ ప్రాంత బిడ్డలుగా కూడా ఈరోజు నేను ఇక్కడికి మరి రావడం నాకు చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. ఆ దేవుడి ఒకటే వరం కోరుకున్నా, ప్రజలందరికీ మంచి జరగాలి, పాడి పంటలు ఉండాలి, ఎప్పుడూ కూడా విద్వేషకరమైనటువంటి ఆలోచనలు ఎవరికి రానియకుండా ఒకరినొకరు ప్రేమించుకొని గౌరవించుకొని శాంతియుతమైనటువంటి సమాజం వర్ధిల్లే విధంగా మరి అందరిపైన దీవెనలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి కోరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. ప్రతి ఇంటి నుండి బోనము తీసుకెళ్ళి అమ్మవారిని పూజించుకోవడము, బోనం సమర్పించడం అనేది కేవలం భారతదేశంలోనే ఈ సాంప్రదాయం ఉంది. ఎందుకంటే అమ్మవారే మనందరినీ కాపాడుతున్నారనేటువంటి ఒక నమ్మకంతో మనము వారిని పూజించుకోవడం అనేది మన సాంప్రదాయం. ఈ సాంప్రదాయం ఎప్పటికీ ఇలాగే కొనసాగుతూ ఉండాలని చెప్పి, అమ్మవారి చల్లని చూపు మనందరిపైన ఉండాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని మనమందరము తప్పకుండా భక్తి పూజలతో, భక్తి శ్రద్ధలతో పూజించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం.